అందరికీ నమస్కారం అండి. శమీ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుడికి, శనిదేవుడికి ఎంతో ఇష్టమైన మొక్క ఈ శమీ మొక్క. శమీ పూలతో పూజ చేస్తే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఈ శమీ మొక్కను ఇంట్లో నాటుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎవరి జాతకంలో అయినా శనిగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలను తొలగించుకోవటానికి శనివారం రోజు శమీ మొక్కకు పూజ చేయాలి. ఇలా చేసినట్లయితే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. శమీ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో సంతోషము, శ్రేయస్సు లభిస్తాయి. కుంభరాశి వారికి శని దోషం ఉన్నట్లయితే శమీ మొక్క నాటడం వల్ల ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అయితే మనము శమీ మొక్కను ఇంట్లో నాటుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. శమీ మొక్కను పెట్టే ప్రదేశము అపరిశుభ్రంగా ఉంచకూడదు. శమీ మొక్కను నాటాల్సిన దిశలో కాకుండా తప్పు దిశలో నాటినట్లయితే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు ప్రకారము శమీ మొక్కను ఇంటికి ఈశాన్యము లేదా తూర్పు దిశలో నాటాలి. ఇలా చేసినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శనివారం రోజు శమీ మొక్క దగ్గర దీపం వెలిగించి పూజ చేసినట్లయితే జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఎప్పుడంటే అప్పుడు శమీ మొక్కను నాటకూడదు. ఇంట్లో శమీ మొక్క పెట్టడానికి స్థలం లేకపోతే కుండీలో పెట్టుకొని ఇంటి మేడ మీదైనా పెట్టుకోవచ్చు. అయితే శమీ మొక్క పెట్టిన ప్రదేశము మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో అపరిశుభ్రంగా ఉండకూడదు. మురికిగా ఉండే ప్రదేశంలో శమీ మొక్కను నాటకూడదు. అలా గనక నాటితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనివారం రోజు ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు శమీ మొక్కను నాటడము చాలా శుభప్రదము. శమీ మొక్క దగ్గర బూట్లు, చెప్పులు పొరపాటున కూడా పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే అవి అశుభ ఫలితాలు ఇస్తాయి. శనివారం రోజు క్రమం తప్పకుండా శమీ మొక్కకు పూజ చేసినట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం శమీ మొక్క దగ్గర దీపం పెడితే జీవితంలో ఎదురయ్యే అనేక అవరోధాల నుంచి బయటపడవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. శమీ మొక్కకు నీరు పోస్తూ దీపం వెలిగించటం వల్ల ఇంట్లో శాంతి, సంపదలు పెరుగుతాయి. శమీ మొక్క ఇంట్లో సరైన స్థలంలో ఉన్నట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహము, ఆశీస్సులు లభిస్తాయి. జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి.